అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏదైతే ఆశా వర్కర్లు వారందరూ కూడా నల్గొండ జిల్లా కలెక్టరేట్కు చేరుకొని కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీళ్ళ సమస్యలు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఆశా వర్కర్లకు నష్టం కలిగించే ఏదైతే ఎగ్జామ్ పెట్టిన దాన్ని కూడా ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ వీరు పెద్ద ఎత్తున కూడా నల్గొండ కలెక్టరేట్ ముందుకు చేరుకొని కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. వీళ్ళకు సంబంధించి సిఐటి నాయకులు కూడా వీళ్ళకు సంఘీభావం తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. దీనికి ఎందుకు వీళ్ళ సమస్యలను తదితర అంశాలు తెలుసుకునేందుకు మనతోటి సిఐటికి సంబంధించిన నాయకులను వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఆశా వర్కర్ల సమస్యల మీద వాళ్ళందరూ ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏంటి ఈ ధర్నా ఉద్దేశం ఏంటి? వీళ్ళ సమస్య ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ కలెక్టరేట్ల ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పలు డిమాండ్ కొత్త కోరికలు ఏం కావు. మేము గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సందర్భంగా ఈ ఆశాలకు కొన్ని హామీలు ఇచ్చారు. అవి నెరవేర్చాలని చెప్పేసి పదే మేము ఈ ప్రభుత్వానికి 6 మాసాల కాలంలో ఇప్పటికి ఒక 6-7 సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. సరే, అట్లాగే సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి గారికి దృష్టికి కూడా తీసుకుపోయాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం. ఈరోజు ఒక ఎగ్జామ్, ఆశాలకు ఒక ఎగ్జామ్ పెట్టి ఈరోజు ఎగ్జామ్ ద్వారా మళ్ళీ పాస్ కానటువంటి వాళ్ళందరినీ ఇంటికి పంపించాలని చెప్పేసేటువంటి ఒక కుట్రలో ఈ కోణం ఉంది. మేమంటుంది ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ మీరు ఎగ్జామ్ పాస్ కాలేదు కాబట్టి రిటర్న్ పంపుతామని చెప్పేసి అంటే ముందు ఎగ్జామ్నే మేము ఒప్పుకోవట్లేదు, దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ మేము ముందు పెట్టాం. అట్లాగే కనీస వేతనాలు ఈరోజు మేము ట్రేడ్ యూనియన్లు అడుగుతున్న 26,000 కాదు. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 18,000 రూపాయలు రేపు బడ్జెట్లో పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు బడ్జెట్లో ప్రతిపాదిస్తూ ఎప్పటివరకు మీరు కట్ ఆఫ్ డేట్లో ఎప్పటివరకు ఇస్తారో ఆ రకంగా ఆశాలకు మరి ఆకాంక్షలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వము అనేక సర్వేలు చేయిస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తుంది. ఎలాంటి పారితోషికాలు కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు రోజు కేసు బై కేసు అనేటువంటి పరిస్థితే ఉంది. ఈరోజు గర్భిణీ స్త్రీలను మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చి కేసు బై కేసు తీసుకొచ్చిన ఆటో ప్రయాణ ఛార్జీలు లేవు, అక్కడ ఉన్నటువంటి వెయిటింగ్ రూమ్స్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళగా ఉండి ఆశా వర్కరు ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నప్పుడు వీళ్ళ సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక క్యాలెండర్తో వస్తున్నాం, లేదా ఒక పద్ధతి ప్రకారంగా సమస్యను పరిష్కారం చేస్తామంటున్నారు. ఇప్పుడు కూడా ఆ సమస్యలన్నిటినీ సానుకూలంగా పరిష్కారం చేయాలి. తక్షణమే లోకల్ ఇప్పుడు మొన్న బిఎల్ఓలు డ్యూటీలు చేశారు, ఎన్నికల డ్యూటీలు చేశారు, ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి వాళ్ళందరూ కూడా అనేక సర్వేల పేరుతోటి సంక్షేమం పేరుతోటి పనులు చేయించుకొని ఈరోజు ప్రభుత్వం నుంచి ఎలాంటి చిల్లి పైసా కూడా ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నారు. అందుకని వాళ్ళ రోజువారీ ప్రయాణ ఛార్జీలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి విన్నపించినాం. సమస్య పరిష్కారం కాకపోతే 30వ తారీఖు చలో హైదరాబాద్ వెళ్తాం. ఆ రకంగా మేము ఆశిస్తుంది ఏంటంటే ఈలోపే సమస్య పరిష్కారానికి పెట్టాలని కోరుతున్నాం. ప్రభుత్వం ప్రతిసారి ఏదైతే ఆశా వర్కర్లకు సంబంధించిన చాలా ధర్నాలు చేశారు, చాలా రాస్తారోకులు చేశారు, అయినా కూడా ఎందుకంటారు సార్ ఈ యొక్క ఆశా వర్కర్ల మీదే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు అనుకోవచ్చు? రాష్ట్రంలో 21,000 మంది ఆశాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా కాలం 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఆశాలకు ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఉన్నామని చెప్తున్నారు, భరోసా ఇస్తున్నారు. మళ్ళీ అదే పద్ధతిలో వాయిదాలు వేయడం, కాలయాపన చేయడం, బడ్జెట్ లేదని చెప్పడం, కుంటి సాకులు చెప్పడం. ఈరోజు చాలా డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాల్లో లేదా ఇతర వాటిలకు ఉపయోగిస్తున్నారు. ఆశాలకు కనీస వేతనం ఇస్తే మేము అన్నీ అడిగేటివి ఉంటాయి. వాళ్ళకి 18,000 రూపాయలు ఇవ్వడానికి మనసు రావట్లేదు, చేతులు రావట్లేదు. అందుకని మేము చట్ట ప్రకారంగా అడుగుతున్నాం, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వడానికి మీరు చెప్పిన ప్రాతిపదికంగా చట్టంలో ఉన్న మీరు చట్టాన్ని చేసే చట్టంలో 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ని సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుంది. రైట్ మేడం, చెప్పండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు చాలా సేవలు చేస్తున్న క్రమంలో కూడా ఎందుకు ప్రభుత్వం మీ మీద ఇంత చిన్న చూపు చూస్తున్నా అనుకోవచ్చు? ఏంటి మీ సమస్యలు, ముఖ్యంగా మీకున్న సమస్యలు ఏంటి మేడం? మాకంటే ఇక మాకు ఎప్పుడుండే సమస్యలేనండి. ప్రతిరోజు సర్వే చేయమంటున్నారు, అందరు ఇల్లులు తిరిగి లార్వా సర్వే చేయండి అంటారు, ఫీవర్ సర్వే చేయమంటారు. మరి మాకు కనీసం మాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా మీకు సెలవు లేదు, ఇది కలెక్టర్ ఆర్డర్, ఇది డిఎంహెచ్ఓ ఆర్డర్ అంటున్నారు. ముఖ్యంగా మాకు సరిపడా వేతనం ఇచ్చి ఏ పని చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మరి ఇక వేతనం ఇవ్వకుండా మళ్ళీ సర్వేలు చేయమని సెలవు. ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఆదివారం కూడా మీకు సెలవు ఉండదు, లార్వా సర్వే చేయాలి, జ్వరాలు అని క్యాంపులు పెడుతున్నారని పక్క ఊర్లలో క్యాంపులు పెట్టినా కూడా అక్కడికి కూడా పంపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటంటే ఈ బడ్జెట్ సమావేశాలన్న మా మీద కనికరించి ప్రభుత్వం మాకు ఇస్తానన్న 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ బడ్జెట్ సమావేశాలలో కూడా మాకు ఇచ్చే వేతనం గురించి మాట్లాడకపోతే మాత్రం మేము భారీ ఎత్తుగా ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు ఏ సర్వేలు చేయించుకుంటారో వాళ్ళ ఇష్టం ఇక.
హైదరాబాద్ కూడా చెలో 30వ తారీఖున చెలో హైదరాబాద్ పిలుపునిచ్చినట్టు కూడా సమాచారం ఉంది. ఏంటి ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎట్లా ఉండబోతుంది, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము ఖచ్చితంగా చెలో హైదరాబాద్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నామండి. ఏ రకంగా అయినా సరే అప్పటికి చెలో హైదరాబాద్ ప్రోగ్రాంకి వెళ్ళినా అప్పుడు కూడా మా సమస్య పరిష్కారం కాకపోతే మేము ధర్నాలు చేయడానికి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి మేడం, ఆశా వర్కర్ కూడా మీకున్న సమస్యలు ముఖ్యంగా కూడా గ్రామాలలో ఉన్న క్రమంలో కూడా మీకు ఎదురయ్యే సమస్యలు ఏమి ఉంటాయి మేడం? ఎదురయ్యే అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాంచి మేము నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఇది ఫీవర్ సర్వే. కరోనా టైంలో ఇల్లు ఇంట్లోనే పట్టించుకొని పరిస్థితుల్లో మేము చేసినాం. ఆశా వర్కర్లు ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా లేదు, వాళ్ళు ఒట్టిగానే ఇంటికి పోయారు. మళ్ళీ చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఒక్కరికి కూడా ఆశా వర్కర్ పోస్ట్ ఇవ్వలే, ఆ పోస్ట్ అట్లానే మిగిలిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళకన్నా ఇవ్వలేదు, చనిపోయిన ఆశా వర్కర్కే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ఇప్పుడు మేము 19 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ఈయన మేనిఫెస్టోలో పెట్టిండు రేవంత్ రెడ్డి సార్, మేము వస్తే మాకు ఓట్లు వేయండి, మేము ఫిక్స్డ్ వేతనం 18,000 చేస్తామని హామీ ఇచ్చిరు. సీతాకి ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు, అందరు ఎమ్మెల్యేలు కూడా ఇచ్చిర్రు అన్ని మండలాల జిల్లాలల్లో. మేము నమ్మి ఓట్లు వేసినాం. నమ్మంటే మాకు మళ్ళీ ఫిక్స్డ్ అవుతుంది, మా పిల్లలకు అన్ని ఆరోగ్యాలు మంచిగా చూసుకోవడానికి డబ్బులు వస్తాయి కదా. 18,000 ఫిక్స్డ్ అయితే పిఎఫ్ఐ ఈఎస్ఐ సౌకర్యం ఉంటుంది, ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది, హెల్త్ కార్డులు ఇస్తారు, అన్నీ ఇస్తారు. మాకు కుటుంబాన్ని పోషించుకోవడానికి మంచిగా ఉంటుంది. మేము 500 రూపాయల కాంచి కనీసం ఊర్లలో 100 రూపాయల కానించి చేసినాము. 19 సంవత్సరాలు అంటే 2006 కాంచి చేస్తున్నాం. మేము కనీసం గుర్తించట్లేదు మమ్మల్ని. మేము ఎమ్మటే మా ప్రభుత్వం రాగానే చేశానన్నారు. ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది, 6 నెలలు చూడాలి కదా, చూసినాం. ఇప్పుడు 7వ నెల నడుస్తుంది, 7 నెలలు కూడా వెళ్తే 8వ నెల పడుతుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఏం గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేము, ఫిక్స్డ్ వేతనం కోరుతున్నాం. మేము చేయబట్టి ఇప్పుడు 19 సంవత్సరాలు అవుతుంది, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ఫిక్స్డ్ వేతనం అయితేనే మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ బయట పనులకు పోతట్టు లేదు. ఏదన్నా ఉంటే ఇప్పుడు నైట్ డెలివరీలు అయితే నైట్ పోవాలి, భర్త పిల్లల్ని వదిలేసి అయినా పోతున్నాం. మళ్ళీ మాకు ఏ తరపున రూపాయి వచ్చేది లేదు, ఏమైనా పారితోషికము. ఫిక్స్డ్ వేతనం లేదు, మళ్ళీ పక్కన వస్తాయంటే ఏవి వచ్చేవి కూడా లేవు. మరి ఆ జీతంతో ఎట్లా బతకాలండి? ఖర్చులు అన్నిటికీ పెరిగిపోయినాయి, సరుకులకి ప్రతి ఒక్కటి పెరిగిపోయింది. అందుకనే ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిక్స్డ్ వేతనం చేయాలి. చేయకపోతే మాత్రం అసెంబ్లీ ముట్టడి ఖచ్చితంగా ముట్టడిస్తాం, మరి ఎంతవరకైనా పోతాం. ఇప్పుడు మేము మంచిగా మర్యాదపూర్వకంగా అడుగుతున్నాం. పోయి ఎమ్మెల్యేలకు నిన్నమన్నా వినతి పత్రాలు ఇచ్చినాం, మా బాధ చెప్పుకున్నాం, మంత్రులకు చెప్పుకున్నాం, ఎమ్మెల్యేలకు చెప్పుకున్నాం. కనీసం ఇప్పుడైనా గుర్తించి అసెంబ్లీలో మా గురించి, ఆశా వర్కర్ల గురించి, మా బాధల గురించి వీళ్ళు 2006 కాంచి చేస్తురని ఆలోచించి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని కోరుతున్నాం. ముఖ్యంగా కూడా ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ఆశా వర్కర్ల సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా ప్రభుత్వాలు కూడా అభినందించిన పరిస్థితి ఉంది. ఆ ఆశా వర్కర్లకు సమస్యలు ఏంటి, ఇప్పుడు ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏ విధంగా ఉంది? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 21,000 మంది ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకు టీబీ, లెప్రసీ తర్వాత ఇతర జబ్బులన్నిటికీ ఈరోజు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. వాటితో పాటు అనేక ప్రభుత్వం నిర్వహించే పనులలో, సర్వేలలో వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు కనీస వేతనాలు అమలు కావడం లేదు. తర్వాత పనిభారం తీవ్రంగా పెరిగింది. ఇప్పుడు ఇచ్చేటువంటి పారితోషికాలు కూడా టార్గెట్లు పూర్తయితేనే ఇస్తామని చెప్పి కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశా వర్కర్లు అడుగుతున్నది ఏంటంటే, ఆ గవర్నమెంట్ చెప్పింది, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందర ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేస్తా అని చెప్పాడు. ఆ హామీలు అమలు చేయడం కోసం ఇప్పుడు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించి ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ఆందోళన పోరాటాలు ఇంతటితో ఆగవు. ఆశా వర్కర్లు చాలా కోపంతో, ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం అర్థం చేసుకొని వాళ్ళ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తుంది. నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా మీరు వినతి పత్రం కూడా అందజేసిన పరిస్థితి ఉంది, ఎలాంటి సమాధానం వచ్చింది? 30వ తారీఖు నుంచి కూడా చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉందని కూడా చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ, ఎట్లా ఉండబోతుంది? ఈ సమస్యలను కూడా పరిష్కరించకపోతే, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది, బడ్జెట్ ఈ సమావేశాల్లోనే బడ్జెట్ కేటాయిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేకపోతే 25న బడ్జెట్ వస్తుంది, 30వ తారీఖున చలో హైదరాబాద్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం సానుకూలంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో నిరవధిక సమ్మెకు కూడా ఆశా వర్కర్లు సిద్ధమవుతారు. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకొని ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.
రైట్, మొత్తంగా ఎవరైతే ఆశా వర్కర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మా సమస్యలు కూడా అన్నింటిని పరిష్కరించాలని, మా కనీస వేతనం కూడా అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే రేపు వచ్చే అసెంబ్లీ సమావేశాలలో కూడా దాని మీద బిల్లు పెట్టాలని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ లేని పక్షంలో మా సమస్యలు పరిష్కరించకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా మేము అసెంబ్లీని కూడా ముట్టడించడానికి కూడా వెనకాడమని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.